దిగమ్మా, స్వీట్స్ తీసుకొని వెళ్దాం. స్వీట్సా? ఎందుకు? మో బాలింతని పలకరించడానికి వెళ్తున్నాం. ఉత్త చేతులతో వెళ్తామా ఏంటి? పదా. ఏ ఆవిడ కూడా మన ఇంటికి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో ఊపుకుంటూనే వచ్చింది. ఇప్పుడు మనం ఎందుకురా తీసుకెళ్ళాలి? మూసుకొని నడు. మా ఉత్త చేతులతో ఊపుకుంటూ వెళ్తే బాగుండదే. ఏమీ అనుకోరు పదరా, నేను చూసుకుంటాను. ముందరెక్కడ షాపులు లేవు, ముందే చెప్తున్నా. తెలుసురా, ముందు పోని. నువ్వా? రెండక్క, లోపలికి రండి. రా గౌరవ్. కుసుమ, ఇక్కడెక్కడైనా ఫ్రూట్స్ స్వీట్ షాప్స్ ఉన్నాయా? ఏం లేవక్క, టౌన్ కే వెళ్ళాలి. ఎందుకు? అయ్యో, ఈ నా కొడుకు ఇంట్లోంచి బయలుదేరినప్పటి నుంచే చెప్తున్నాను. బాలింతని చూడ్డానికి వెళ్తున్నా, ఉత్త చేతులతో వెళ్తే బాగుండదు, పళ్ళేమైనా తీసుకుందాం రా అని. ముందు తీసుకుందాం అని చెప్పి నేరుగా మీ ఇంటికే తీసుకొచ్చాడు. అందుకే పళ్ళైనా తెస్తాడని అడిగాను. ఇంకా నమ్మకం చూస్తావేంటి? వెళ్ళి పళ్ళైనా తీసుకురా. నీకంటే సిగ్గు శరం మానం మర్యాద లేవు, ఉత్త చేతులతో వస్తావు. నేను అలాగే అనుకున్నావా? వెళ్ళు తీసుకుంటురా. ఇంకా నిలబడ్డావే, వెళ్ళు. ఏమి వద్దులే అక్క, ముందైతే లోపలికి రండి. బిస్కెట్లైనా తెప్పించి నువ్వు. అయ్యో, ఏమి వద్దులే అక్క, నేను చెప్తున్నాను కదా, రండి లోపలికి. ఇచ్చేసే. 1000 రూపాయల ఐటమ్స్ లేకుండా ఎవ్వరింటికి వెళ్లేదాన్నే కాదు నేను. చూడు, నీ వల్లే కుసుమింటికి ఉత్త చేతులతో రావాల్సి వచ్చింది కదా కుసుమా? కుసుమా, కొంచెం ఫ్యాన్ ఆన్ చేసి చల్లనీళ్ళు ఇస్తావా? సరే అక్క, తెస్తాను. మహానటి అమ్మవే నువ్వు. ఇలా కూడబెట్టే నిన్నింతున్నవా నీ ఇంత పెద్దవాణ్ణి చేసింది. మూసుకొని కూర్చో. కుసుమా, బిడ్డ బాలంతా ఎక్కడా? 10 నిమిషాల ముందు చెకప్ కోసమని హాస్పిటల్కి వెళ్లారు. 2 గంటల్లో వచ్చేస్తారు. కూర్చోండి అక్క. కూర్చోడానికి ఏం పర్లేదు, కానీ ఊరికే కూర్చునే అలవాటు లేదు. ఏదో ఒక పని చేయాలనిపిస్తుంది. ఒక పని చేయ కుసుమా, ఇంట్లో ఉన్న బియ్యం తీసుకురా, రాళ్ళేరి పెడతాను. సరే అక్క. చూసావా ఎలా మేనేజ్ చేశాను? హలో, వస్తున్నారా? అర్ధగంటలో వచ్చేస్తాను. వస్తున్నాను. అయ్యో కుసుమ, బ్యాంకులో లోన్ కి అప్లై చేశాం కదా, వెరిఫికేషన్ కి సాయంత్రం వస్తామని చెప్పి ఇప్పుడే వస్తున్నామని కాల్ చేశారు. మేం వెళ్ళేసి వస్తాము, సరేనా? బిడ్డ బాలంతిని మెల్లిగా రమ్మని చెప్పు. మేము ఇంకో రోజు వస్తాం. ఒక బస్తా ఇచ్చింది, ఇంకేం చేయిస్తుందో. అమ్మా రేయ్, ఆగరా. ఎందుకమ్మా? ఎందుకురా కళ్ళెర్రగా అయ్యాయి? తాగేసొచ్చావా? అలాంటిదేం లేదమ్మా. ఊదు. ప్రామిస్ గా లేదమ్మా. మూసుకొని ఊదరా. నిజంగా తాగలేదమ్మా, నీ మీద ఒట్టమ్మా, నమ్ము. కావాలంటే చేతుకు కాల్ చేసి అడుగు. ఇందాక నుంచి వాళ్ళ మ్యాచ్ చూస్తూ కూర్చున్నాం. హలో చైతు. హలో, చెప్పండి ఆంటీ. గౌరవ్ మీ ఇంటికే వచ్చాడా నాన్న? అవునంటీ, ఇంతసేపు నా దగ్గరే ఉన్నాడు, ఇప్పుడే ఇంటికి వెళ్ళాడు. అవునా? గౌరవ్ ఎప్పుడు చూసినా నీ గురించే మాట్లాడుతుంటాడయ్యా. ఏం చెప్తాడంటీ? ఆ చైతుగాడు 5 పైసలు కూడా ఖర్చు పెట్టకుండా నా చేతులతోనే ఖర్చు చేయించి మాటలతోనే మలేషియా చూపిస్తాడు అంటున్నాడు. ఏం కాదండి, నేను ఖర్చు పెడతాను. ఇప్పుడే కదా నా డబ్బులతో 2 బీర్లు తాగి హాఫ్ పెట్ సిగరెట్లు తీసుకెళ్లాడు. చిన్నాన్న ఫోన్ చేస్తున్నాడమ్మా. చెప్పు చిన్నాన్న. ఎక్కడున్నావురా? మన ఇంట్లోనే. మరి భోజనం? అదే ఇవాళ ఆదివారం కదా, అమ్మ మటన్ చేసి సంగతి చేసింది తింటున్నా. అవునా? హైదరాబాద్ లో చిన్న పని ఉంటే చూసుకుందామని వచ్చాను రా. మీ ఇంటి రోడ్లోనే ఉన్నాను, 2 నిమిషాల్లో వచ్చేస్తా. నాకు 4 ముక్కలు ఉంచండి రా. సరే చిన్నానా, అలాగే. సరే. మా ఉన్నది 1/2 కేజీ మటనే, అది చిన్నానికే సరిపోదు. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? మొదలే మీ వంశస్థులు మటన్ అంటే కుక్కల్లాగా కాచు కూర్చుంటారు. ఎక్కడి నుంచి తెస్తావంతా? ఏదో ఒకటి ప్లాన్ చేయమ్మా. వచ్చాడా? అమ్మ వచ్చేసాడు. రేయ్, ఈ లివర్ ని మీ బాబాయ్కి పక్కన పెట్టు. పాపం మీ బాబాయ్ లివర్ అంటే ఆశ పడతాడు. ఓకే అమ్మా, ఓకే. చూడు, మీ బాబాయ్ భోజనానికి వచ్చినప్పుడు ఓ 2 లక్షలు అడుగుదాన్రా. తీసుకుని ఇల్లుని కాస్త బాగు చేయిద్దాం. అడిగినంత మాత్రాన చిన్నాన్ని ఇస్తాడంట. ఇవ్వకుంటే ఏం చేస్తాడు? పెళ్ళా పిల్లలా? 1-2 ఎక్స్ట్రా మటన్ పీసులు వేసి చూడు, ఇస్తాడు. అంతే అంటావా? సరేమ్మా అయితే. ఆగాగు, చిన్నాన్న రాని వచ్చా కలిసి తిన్నాం. 2 మటన్ ముక్కలు ఎక్స్ట్రా వేసి 2 లక్షలు కొట్టేయడానికి భారీ స్కెచ్ వేస్తున్నారు కదరా. కరోనాలో ఇప్పించిన డబ్బులకే ఇంకా ఇప్పటికీ వడ్డీలు కడుతున్నాను. ఈ 2 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి?
వీళ్ళింట్లో మటన్ ముక్కలు వద్దు, నేను వడ్డీ కట్టను వద్దు. ఆ, పోయాడు 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 వెళ్ళిపోయాడు. మాతృదేవో భవ పిక్చర్ సాంగ్. అమ్మా మొన్న ఫోటో చూపించి ఏ అన్నా? అమ్మా ఏప్రిల్ ఫుల్ చేశానమ్మా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, వెళ్ళండి. అమ్మా అమ్మా ఒక్క నిమిషం లేరా. నేను ఊరికే తన్ని పెళ్లి చేసుకొని రాలేదు. నువ్వు మహిళా సంఘంలో మెంబర్ కదా, ఒక్కొక్కరికి ఎంత ఇస్తారు 2 లక్షలు. కదా, తన్ను కూడా తీసుకెళ్లి చేర్చు. ఇంకో 2 లక్షలు ఇస్తారు. 2కు 2 కలిపి పక్కింటి శోభా ఆంటీకి ఎవరి దగ్గర తెచ్చానని చెప్పి 5% వడ్డీకి ఇచ్చాయి. నెలకి 20,000 వడ్డీ దొరుకుతుంది. బోనస్ గా ఫ్రీగా పర్మనెన్స్ దొరుకుతుంది. ఎలా ఉంది ఐడియా? కరెక్టే కదా. కదా. ఏం పేరు? మమత. లోపలికి తీసుకురా. సరే సరే రా మమత, కుడికా లోపల పెట్టరా. పడితే పట్టావు గాని బొద్దుగమ్మని పట్టావు. పదమ్మా. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే. మో ఎప్పుడు చూడ ఏడుపు కొట్టు మొహం వేసుకుని ఆ మాతృదేవ సినిమా చూస్తూ కూర్చుంటావు. ఇంకేం పని లేదా నీకో? నువ్వు ఆడదానివైతే నీకు తెలిసేది. పుట్టింట్లో ఫీలింగ్స్ అంటే ఏంటి, కష్టాలు ఎలా ఉంటాయో తెలిసేది. పోమ్మా, నువ్వు ఇప్పుడు ఏడవడానికి ఆడదాని అవ్వమంటావు ఏంటి? సార్ జొమాటో. భయ్యా నేనేం ఆర్డర్ చేయలేదు. నేను ఆర్డర్ చేశాను. ఇదేంట్రా, ఇంట్లో ఉండే టమాటాలతో వంట చేస్తుందనుకుంటే జొమాటోలో ఆర్డర్ చేస్తుంది కదా. ఆ, అలసిపోయి ఉంటుందిలేమ్మా, రేపు చేస్తుందిలే. ఓకే అదేం చేస్తుందో నేను చూస్తానులే. చాలు. సూపర్ ఉంది. ఏంట్రా, అప్పట్లో నేను ఉప్మా చేసినప్పుడు తినేవాడివే కాదు, ఇప్పుడు పెళ్ళం చేసిందని లొట్టలేసుకుంటూ తింటున్నా. ఊరికే సరదాగా నాలేమ్మా, తిను. చూస్తున్నా నువ్వు పెళ్ళైన తర్వాత చాలా చేంజ్ అయిపోయావు. అలాంటిదేం లేదమ్మా, తిను. ఏమండి, మీ అమ్మ వాట్సాప్ స్టేటస్ చూస్తుంటే ట్రైన్ బోగిలా కనిపిస్తుంది. ఏంటి మీరిద్దరే నవ్వుకుంటున్నారు? నాకు చెప్పండి, నేను నవ్వుతాను. ఏం లేదమ్మా, ఇవాళ మీ అమ్మ వాట్సాప్ లో పెట్టిన స్టేటస్ ట్రైన్ బోగిలో పొడుగుగా ఉంది. నవ్వు వచ్చేసిందమ్మా. ఏంట్రా, పెళ్ళైన 1 నెలకే పెళ్ళంతో కలిసి నన్ను ఎగతాళి చేస్తావా? కన్న తల్లికి మంచి గుణపాఠం చెప్పావు. నేనేదో సరదాగా అన్నానమ్మా. ఏమి కళ, చూడవే, నా కొడుకు వాడి పెళ్ళంతో కలిసి నన్నే ఎక్కిరిస్తున్నాడు, చూసావే? కానీలే, ఇప్పుడు తెలీదే వాడికి అమ్మ విలువ ఏంటనేది. నేను పోతాను కదా, అప్పుడు తెలుస్తుందే వాడికి నా విలువ. అదే ఆ మాతృదేవోభవ సినిమాలో హీరోయిన్ మాధవి చనిపోయాక పిల్లలు అనాథలైపోతారు కదా, అలాగే వీడు విని పెళ్ళ నన్ను కూడా అనాథం చేసేలా ఉన్నారు. వచ్చేసాడు, చూసేసాడు, మళ్ళీ కాల్ చేస్తాను. సీరియల్లో కూడా ఇంత ఓవర్ యాక్టింగ్ చేయరు. హలో, ఏమండి, నా వల్ల కావట్లేదు, ఏడుపు వస్తోంది. ఎందుకే, మా అమ్మ ఏమన్నా అనిందా? లేదు. మరి ఇంక దేనికి ఏడుపు వస్తుంది? తెలియట్లేదు, నాకు చాలా ఏడుపు వస్తుంది, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. సాయంత్రం త్వరగా రండి, షాపింగ్కి వెళ్ళాలి. పోవేను, నేనే సిలిండర్ కొనడానికి బ్యాంక్ వెళ్ళి లోన్ అప్లై చేయడానికి వెళ్తుంటే మధ్యలో నువ్వు ఒకటివి. మార్కెట్లో కొత్త డిజైన్స్ వస్తే చాలు ఎగేసుకొని షాపింగ్ అంటారు. పెద్ద ఏ ఊరు? ఓ వినిపించదా, అదృష్టవంతుడివి. ఓ బామర్ది, బావా బాగున్నారా? ఎప్పుడొచ్చావు? జస్ట్ 5 minutes అయింది బావా. ఏంటి ఇలా వచ్చావు? కాస్త మీతో మాట్లాడాలి బావా. చెప్పు ఏంటో. ఏమి లేదు బావా, మీకు తెలుసు కదా నేను ఆటో నడుపుకుంటాను. మీ పెళ్ళయ్యాక నా ఆటో యాక్సిడెంట్ అయ్యి నా పరిస్థితి ఏమీ బాగలేదు బావా.
ఏం చేసినా చెడే జరుగుతుంది బావా. అందుకే వేణుస్వామి గురూజీని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, రే బిడ్డ నువ్వు చేయాల్సిన పని ఒకటి పెండింగ్ ఉందిరా అన్నాడు. అందుకే వచ్చాను బావా. అయితే ఏం చేయాలంట? మీరు అక్క లేచిపోయి పెళ్లి చేసుకున్నారు కదా, అప్పుడు మీ కాళ్ళు గడిగి కన్యాదానం చేయలేదు కదా, అది ఇప్పుడు చెయ్యి KGF రాకీ రేంజ్ లో ఎదుగుతావన్నాడు బావా. అందుకే వచ్చాను బావా. అంతేనా? నువ్వు నీ మొహమాటం దా చెయ్యి. అక్క ఎక్విప్మెంట్స్ తీసుకొస్తావా? బావా కొంచెం కాలు పెట్టండి. ఆహా అంత రాఖీ పదాలే. కడుగు. బావా ఏంటి మామిడిది కాలు చేతులతో వచ్చు? తెచ్చాను బావా. కాస్త దుమ్మంటుకుండేది ఏమనుకోకండి బావా. పర్లేదు కానీ ఎక్కడ కొట్టుకొచ్చావురా? ఇప్పుడు తృప్తిగా ఉందా? అబ్బా ఇప్పుడు తృప్తిగా ఉంది బావా. ఎదుగుతావులేరా, నా కాలు కడిగావు కదా, ఎదుగుతావులే. అక్క, పిచ్చోడా. డబ్బులు ఇవ్వండి. డబ్బులా దేనికే? ఇవ్వాలి బావా. ఇవ్వకుంటే నా దరిద్రం మొత్తం మీకే రివర్స్ వస్తుంది. హ్మ్. పేరగాని చెప్పులతో పెద్ద ప్లాన్ వేసావు కదరా. 5,000 ఉన్నాయి అందులో. పర్లేదు ఉండనివ్వండి. అక్క పండగకి గాజులు కొనుక్కో వెళ్ళొచ్చా బావా? ఓ షట్. అక్క మళ్ళీ ఏమంటే ఫోన్ చేయి. రోడ్డు మీద 100 రూపాయలు పేరగాని చెప్పులు తీసుకొచ్చి 5,000 నొక్కేశాడు కరుణాయలు. రే 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 తీసుకోరా, ఈ ఫోన్లో మాతృదేవోభవ సినిమా పెట్టివరా. ఎందుకో ఇందాకటి నుంచి రావడం లేదు. ఊరుకోమ్మా, ఎప్పుడు చూడు అదే పిక్చర్ పెట్టు పెట్టు నా ప్రాణాలు తోడేస్తుంటావు. పోమ్మా. కళా, నేను నీకు ఆ రోజే చెప్పాను కదా, ఈ నా కోడలు నా కొడుకుకి పాలల్లో ఏదో మత్తుమంది కల్పిస్తోందని. ఏం చేసిందో ఏమో, వాడు నా మాటే వినట్లేదు. ఈ రోజు ఏమైందో తెలుసానే? కళా, ఇదొచ్చిన ఒక్క నెలలోనే పాలు సాంబారు పొంగించి పొంగించి ఆ గ్యాస్ స్టవ్ నంతా పాడు చేసింది. స్టవ్వే ఆన్ అవ్వట్లేదు తెలుసా? ఈ నా కొడుకు తొందరపడ్డాడే, లేదంటే మంచి చదువుకున్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేద్దాన్ని అనుకో. ఏంటి ఆ తుప్పు పట్టిన స్టవ్ ని నేను పాడు చేశానా? నీ కొడుకు నా మాటే వినేవాడే అయితే నిన్ను ఈ ఇంట్లోంచే గెంటేసేదాన్నే. ఇంకేదో అన్నా చదువులేనమ్మాయినా? హలో, నేను ఎడ్యుకేటెడే, నీ కొడుకే ఎడ్యుకేషన్ లెస్. విన్నావా కళ దాని మాటలు? అత్తనన్న గౌరవం కూడా లేకుండా ఎలా మాట్లాడుతుందో. ఈ వయ్యారి వగలాడి నా కొడుకు వద్దు వద్దు అంటున్నా తలకి నూనె రాసి రాసి నా కొడుకుని నాకు కాకుండా చేస్తుంది. నేనేం చేశానే? అబ్బా ఈ బటన్ తీయండి, గోల్డ్ చైన్ బాగా కనిపిస్తుంది. సర్లే ఇంక చాలేవే. ఎక్కడికో తీసుకెళ్తున్నట్టుందే. బాగుంది. చెప్తాను దీని పని. వెళ్దామా? వచ్చావా? వెళ్దాం పద. ఎక్కడికమ్మా? ఎక్కడికా? మొన్నే కదరా చెప్పాను నా ఫ్రెండ్ కూతురు ఎంగేజ్మెంట్ బెంగళూరులో ఉందని. వెళ్దాం పద. నువ్వెప్పుడు చెప్పావమ్మా? నేను తను కలిసి వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నాం. నేను ఎప్పుడు చెప్పానా? మొన్న నువ్వు బాగా తాగొచ్చినప్పుడు చెప్పలేదంట్రా? అయినా నేను చెప్పింది ఎక్కడ గుర్తుంటుందిరా నీకు? పెళ్ళని చెప్పింది మాత్రం బాగా గుర్తుంటుంది నీకు. ఏ ఊరుకోమా, ఏ ఫంక్షన్ గురించి నువ్వు నాకు చెప్పలేదు. ఊరికి అబద్ధం చెప్పకు చెప్తున్నా. అబద్ధం చెప్పానా? తీసుకోరా, నా ఫ్రెండ్ కు ఫోన్ చేసిస్తాను, నువ్వే మాట్లాడు. వాళ్ళ ఉంగరం కూడా నా దగ్గరే ఉంది. నేను వెళ్ళకుంటే ఎంగేజ్మెంట్ కూడా జరగదు. చూడండి, నేను 2 నెలల ముందే చెప్పాను మీకు నా ఫ్రెండ్ పెళ్ళుందని. ఏదైనా ఉంటే తర్వాత చూసుకోండి, పదండి. రేయ్, నేను 2 నెలలకు 2 రోజుల ముందే చెప్పాను, వెళ్లే తీరాలి. ఏమండి? సరే అమ్మా, నీ క్యాబ్ బుక్ చేస్తాను, నువ్వు వెళ్ళు. క్యాబా? ఇంకేమైనా ఉందా? నా ఫ్రెండ్స్ అందరూ కొడుకు పెళ్ళవగానే తల్లిని వీధి పాలు చేశారు అని అనుకోవడానికా? అవన్నీ ఏం కుదరదు. ఏమండి, లేట్ అవుతుంది, పదండి ముందు. రేయ్, నేనా తనా? ఏమండి, మీకే చెప్పేది. రేయ్, ఏమండి, రేయ్, మీకే చెప్పేది. తొందరగా వేడెక్కాలి, నేనే మంట పెంచింది. ఏమండి, రేయ్, ఏమండి, రేయ్, రేయ్, ఏమండి, రేయ్, అటు చూడు, రేయ్. మాతృదేవోభవ సినిమా వస్తుంది.
నేనే ఫంక్షన్ కి రాను. రావి తొందరగా అడ్వర్టైజ్మెంట్ చూస్తుంది. Drop